హలో ఆల్, దొరక్క లీవ్ దొరికితే అలా అవుట్ సైడ్ వచ్చామన్నమాట. వైజాగ్ అంటే మనకి ముందుగా ఏం గుర్తొచ్చేస్తుంది? బీచే కదా. మరి లేట్ ఎందుకని చెప్పి బీచ్ ని అలా ఒక లుక్ వేసిద్దామని చెప్పి ఫ్యామిలీ మొత్తం బయలుదేరిపోయాము. ఇలా బీచ్ లో అడుగు పెట్టామో లేదో మా వాళ్ళని దించేసాను. వాళ్ళైతే ఇసుకతో ఎక్స్పెరిమెంట్లు చేసేస్తున్నారు. చిన్నపిల్లలకి వాటర్ చూడగానే ఎంత గుంజుతుందో ఏంటో, లోపలికి వెళ్ళాలి, వాటర్ ని తాకాలని చెప్పి మా పాప అయితే ఎగురుకుంటూ పోతుంది వాటర్ లో. నేను కూడా మా వాళ్ళతో అలా ప్రశాంతంగా కూర్చొని ఇసుకలో ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఇలా వచ్చామా లేదా అలా చీకటి పడిపోయింది. ఇంకా లేట్ ఎందుకని చెప్పి చిన్నపిల్లలతో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. దారిలో సాయి ప్రియ రెస్టారెంట్ అయితే కనిపించింది. సర్లే ఎలాగో అవుట్ సైడ్ వచ్చాం కదా, ఏదో ఒకటి తిని వెళ్దామని చెప్పి అక్కడైతే ఆపాము. లైట్ సెట్టింగ్ తో రెస్టారెంట్ మొత్తం దగదగా మెరిసిపోతుంది. ఇలా వచ్చామో లేదో ఒక ప్లేట్ పావ్ బాజీ, ఒక ప్లేట్ గప్చుప్ ఆర్డర్ పెట్టుకొని అక్కడ తినేసి అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది వచ్చి రంజాన్ రోజు వ్లాగ్ అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video.